పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నా వందనాలు. ఈ యొక్క 3 రోజులుగా పలమనేరులో 3 రోజులుగా దాదాపు 1 వీక్గా పలమనేరులో చాలా వింతలు చూస్తూ ఉన్నాం. ఏమి వింతలంటే తాత సస్తే బొంత నాది అన్నట్టు ఏదైనా ఎక్కడైనా శవం కనిపిస్తుందా? దీన్ని బట్టి మన సులభం. నిజంగా చనిపోయిన వాళ్ళని కూడా అక్కడ పరామర్శించి వెళ్ళరు, వాళ్ళ బాధలేమో చూడరు. ఈ సాకులోనే మీడియా వాళ్ళు మళ్ళీ పిలిస్తే మనకు ఖర్చు అవుతుందో లేకపోతే టైం వేస్టో, ఈ సాకులోనే మన సొంత ప్రయోజనాలు ఏమైనా ఉందా అనే విధంగా ఈరోజు పలమనేరులో ఇంతసేపు సోదరుడు చెప్పినట్లు గొడ్డల పార్టీ వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరును చూస్తే నిజంగానే బాధేస్తుంది. ఇలాంటి వాళ్ళ ప్రతిపక్షం అని చెప్పుకొని ప్రజల్ని మభ్య పెడతా ఉండేది. నిజంగానే ఒక దళితుడు చనిపోయినాడు, మేమందరూ కూడా చింతిస్తున్నాం, అతనికి అన్యాయం జరిగింది. దాని మీద ఏమైనా వీళ్ళు పోరాటం చేసి ఆ కుటుంబానికి వారికి ఏమైనా న్యాయం చేస్తారనుకుంటే దాన్ని వదిలేసి ఆయనకు నోటీస్ వచ్చిందని, ఇంకొకరికి నోటీస్ పోయిందని అధికారులు పోయి బెదిరిస్తున్నారు. నిజంగా సిగ్గుగా లేదనేసి ఈ సందర్భాన్ని అడుగుతున్నా. అధికారులు బెదిరిస్తారా? మీరు నోటీస్ ఇస్తారు, అది నిజం చేసుకో, అవునా కాదా అని. దానికి ఎందుకు భయపెట్టించేది అధికారులు పోయి? చాలా దానికి వాళ్ళు చెప్పి అధికారి చేసినాడు, వీళ్ళు చెప్పి అధికారి చేసినాడు అంటారు. మీరు గతంలో ఎన్ని చేసినా ఒకసారి గుర్తు చేసుకోండి. మేమేమన్నా అప్పుడు పోయేసి అధికారులు మేము బెదిరించామా? చట్టం ఏముంటే అది చేస్తుంది. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. ఈ గొడ్డల పార్టీ వాళ్ళు లేనిపోని నిందలు వేస్తూ లేనిపోని అవాకులు చవాకులు చేస్తున్నారు. నిజంగా వీళ్ళు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం వీళ్ళకి లేదు. ఇప్పుడు కూడా డిఎస్సి పైన ఏదో ధర్నాలు అవి చేసి ఆ ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తున్నారు తప్పిస్తే వీళ్ళు చేసింది జీరో. ఎందుకంటే మేము కూడా తెలుసుకోవాలనేసి చదువుకున్న వాళ్ళ దగ్గర డిస్కస్ చేసినాం. నిజంగానే ఈ డిఎస్సిలో ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఏమైనా మోసాలు జరిగిందా, ఏదైనా అవకాశం ఉందంటే 100% అది జరిగేదానికి అవకాశం లేదు. ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. ఎందుకంటే ఇదే మీ ఊరికి ఉత్తి కాదు ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. వీళ్ళు లేనిపోని కన్ఫ్యూజ్ తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వము పలమనేరు అమరాన్న గారి ఆధ్వర్యంలో అభివృద్ధి మేము చూస్తున్నాం. అంతెందుకండి, గత 5 సంవత్సరాల మున్సిపాలిటీ బోర్డులో ఉన్నప్పుడు ₹1 మేము మా గవర్నమెంట్ ద్వారా ఖర్చు పెట్టామని ఒక్కటి నిరూపించండి. అదే అమరాన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు దాకా దాదాపు 3.5 కోట్లు ఖర్చు పెట్టాము. రాబోయే రోజుల్లో ఒక నెల 15 రోజుల్లో ఇంకో 5-6 కోట్లు తెచ్చి పలమనేరు పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం తప్పిస్తే మీ మాదిరి జనాల్ని ఇబ్బంది పెట్టించి జనాల్ని లేనిపోని చెప్పి కన్విన్స్ చేసే పరిస్థితులు మేము లేదు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. రాబోయే రోజుల్లో కూడా మీరు చాలా డ్రామాలు వేస్తారు, అదేది నమ్మద్దండి. ఖచ్చితంగా అభివృద్ధికి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా ఇక్కడ పలమనేరులో అమరన్న గారు కట్టుబడి ఉన్నారు కాబట్టి అభివృద్ధి వైపే చూస్తాము, సంక్షేమం వైపే చూస్తాము అనేసి తెలియజేసి అవకాశం ఇచ్చాను. మీకు అందరికీ ధన్యవాదాలు. నమస్తే.